प्रत्युत्थान महावृत्ता भगवद्गोस्राना समास्ता जनात्मकेंद्र हरि कृष्ण सारे तदवस्तया तत्वसत्यो दिशाम्यहो आरात्ते अग्निरस्त्वारात्मरसुरस्तुते दिवादे त्वाविवरस्वस्ति పాల్గడి దాని మాట అక్కడ వచ్చేటువంటి వరుడు ఉంటాడు ఈ వరుడు కూడా అక్కడ ఆయన పెద్దవాడైనా చిన్నవాడైనా సరే ఏమని చేయాలట లక్ష్మీ నారాయణ స్వరూపస్య నాయన ఇదిగో ఆ భగవంతుడి పేరు చెప్పి అడుగుతున్నాను నీకు కాదు భగవంతుడి పేరు చెప్పి ఎందుకని నా కూతురు నీకు ఇస్తున్నాను కాబట్టి ఇదిగో అని చెప్పేశాను ఎందుకని అక్కడ అల్లువ మామగారు పెద్ద అయినా సరే ఆ శిరస్సు వచ్చి ఆయనకి కాలు కలగాలి లోకం పరికల్పయామి దేవేంద్ర లోకం పరికల్పయామి దేవేంద్ర भोगे पांत्रो सुधांतुर्पयामे वेद्यो प्रणयस्ताः प्रणयन्तों जनयन्ता उदानयस्ताः मध्यवांतुर्पयामे अस्तोप्रक्षालो उदानपयाम मनोन्मनाय नमः सर्वोपचारां समर्पयामि श्री गौरी देव्यै नमो नमः నా భర్త ఎలా ఉంటాడు ఎలా చూసుకుంటాడు మరి నేను నా తల్లిదండ్రులను వదిలేసి వెళ్తున్నాను కదా మరి ఆయన ఎలా చూస్తాడు నన్ను అలా చూడగలరా అయితే నేను అలా ఉండాలి కానీ క్రమంగా వివాహం చేసుకోవాలి కాబట్టి నేను వారిని నమ్ముతాను అని చెప్పేసి వారు బాగుండాలని చెప్పేసి గౌరీదేవి పూజ చేస్తుంది ఎందుకని ఇంట్లో స్త్రీకి ఏ బాధ వచ్చినా ఒకవేళ ఊరు చెదకొట్టేసినా ఆడవాడు ఈడు కొట్టేసి చెప్పుకుంటుంది అబ్బాయి మాట్లాడకుండా పసుపు కుంకుమ గాజులు అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇస్తుంటారు శ్రావణ మాసం వస్తే శ్రావణ గౌరీ వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అందుకనే స్త్రీకు ముఖ్యమైనగా ఉండేటువంటిది ఈ గౌరీదేవి అన్నమాట అందుకనే మొట్టమొదటిగా ఇదిగో నేను నిన్ను నమ్మే నేను అడుగు చేస్తున్నాను గౌరీదేవి అని చెప్పేసి ఆవిడ చెప్పుకుని ఆవిడ చేస్తుంది అందుకనే వారిని అక్కడ కూర్చోబెట్టారు మరి రామచంద్ర స్వామి వారు అక్కడ కళ్యాణ మండపం మీద ఉన్నారు మరి పుట్టతోటి తీసుకురావాలి మేనమామలు వస్తారట మేనమామలు వచ్చి తీసుకురావడం వెళ్ళాలి అయితే ఎలా వస్తారు ఏమిటి అంటే మరి మా కుటుంబం తరపున మేము వస్తున్నాం మీ కుటుంబం తరపున ఏమి వస్తున్నారంటే మనకున్నటువంటి గోత్రనామాలే అంటే మన తాతగారు ముత్తాతగారు ఇదిగో నా యొక్క కుమార్తె అలాగే ఇదిగో మా నాన్నగారు మా తాతగారు మా తాతగారు అలాగా ఎవరెవరు ఏమిటి అని చెప్పేసి ఎందుకని మరి ఇప్పటి వరకు కూడా వారు ఒక గోత్రంతో ఉన్నారు వివాహం చేస్తున్నాం కాబట్టి వీరి గోత్రం వేరు వారి గోత్రం వేరు అమ్మాయి గోత్రం వేరు అబ్బాయి గోత్రం వేరు ఇప్పుడు ఈ రాముల వారి గోత్రం ఏమిటి అంటే వశిష్ఠ గోత్రం మరి ఈ అమ్మవారి యొక్క సీతాదేవి గోత్రం ఏంటి అంటే గౌతమ గోత్రం అన్నమాట అందుచేత వీరి ఇరువురిది కూడా ఇప్పుడు గోత్రాలు వేరు వారి గోత్రాల్లో ఋషీశ్వరులు ఉంటారు ఈ ఋషీశ్వరులే మనకి తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా మనకు వస్తూ ఉంటారు అన్నమాట చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ భారద్వధస్తుత త్రయాభిషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోత్తమస్య రఘు మహారాజవర్మణో నత్రే చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ త్రయాభిషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోత్తమస్య అజ మహారాజవర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ త్రయాభిషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణః పుత్రాయ చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ త్రయాభిషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య శ్రీ సాక్షాత్ లక్ష్మీ నారాయణ స్వరూపస్య శ్రీ రామచంద్రమూర్తి వరణే వరాయ అంటే రామవరయ అంటే రఘు మహారాజు వారు అన్నమాట వారి యొక్క కొడుకు గారు ఎవరంటే అజ మహారాజు వారు అలాగే వారి కొడుకు గారు ఎవరయ్యా అంటే దశరథ మహారాజు అంటే దశరథ మహారాజు వారి యొక్క పుత్రుడు ఈ రామచంద్ర స్వామి వారు అన్నమాట ఇదిగో మా అబ్బాయిని నేను ఇస్తున్నానని చెప్పేసాడు అక్కడ ఉన్నటువంటి చతురో వరాంతేషయతి ఒక్క బ్రాహ్మణుడు కాదు నలుగురు బ్రాహ్మణులు కావాలి అక్కడికి ఎందుకని ఇటు ఇద్దరు అటు ఇద్దరు ఉండాలి ఉండి చెప్పాలి బంధువులే కాదు ఇదిగోనయ్యా నా తరపున ఇద్దరు బ్రహ్మగారు వచ్చారు అందుకని మన ఇంటి బ్రహ్మ అంటారు మరి ఇంటి బ్రహ్మగారు ఉన్నారా లేదా బ్రహ్మగారు వారు వస్తారు ఇంటి నుంచి ఆ తరపున బ్రహ్మగారు వస్తారట వచ్చి వారు వారి యొక్క గోత్రాలు చెప్పి ఇదిగోనయ్యా ఇదిగో నీ యొక్క నీ పుత్రుడు మరి ఇప్పుడు ఈ అమ్మవారిని కూడా మరి చెప్పాలి కదా అమ్మవారిని కూడా చెప్పాలి చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు భాంగే సాయస గౌతమత్రయాభిషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య విశ్వంబరః శర్మణః పుత్రాయ చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు ఆంగే సాయస త్రయాభిషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య
ప్రియంతుంగో మహాదేవేభ్యః శుభం భవతు ఆంగేరస ఆయస త్రయావిషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య జనక మహారాజ వర్మణః పుత్రీం చతుస్సాగర ప్రియంతుంగో మహాదేవేభ్యః శుభం భవతు ఆంగేరస ఆయస గౌతమ త్రయావిషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సీతాదేవి నామ్ని కన్యాం ఇదిగోనయ్యా లక్ష్మీ స్వరూపిణి సీతాదేవి నామ్ని కన్యాం అని చెప్పాలి. ఎందుకని సీతాదేవిని కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి సీతాదేవి నామ్ని కన్యాం అని చెప్పేసి అక్కడ చెప్పాలి. అలాగే రాముల వారి యొక్క తండ్రి గారు తాతగారు ముత్తాత గారు, సీతాదేవి యొక్క తండ్రి గారు తాతగారు ముత్తాత గారితో చెప్పి ఇదిగో అయ్యా నా కుటుంబం. అందుకనే మనం పూర్వం ఈ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నీ కుటుంబం ఎవరయ్యా అని చెప్పేసి ఒక నాకు ఉన్నటువంటి 7 కుటుంబాలయ్యా అని చెప్పేసి మనం అంటుంటారు. ఒక 7 కుటుంబాలను చూసి, కానీ వారి కుటుంబాలు చూడక్కర్లేదు, ఏవో చూడక్కర్లేదు. సెలభం చూస్తే కుటుంబం చూసినట్టే, సెలభం చూస్తే అమ్మాయిని చూసి నిర్ణయం చేస్తారు అంతే తప్ప మొహమకాలు చూసుకుని నిర్ణయం కాదు. అవన్నీ పోయాయి. ఏమంటే ఎందుకని అప్పుడు పెద్దలు ఉండేవారు, వారు గౌరవంగా ఇదిగో మా అన్నయ్య, ఇదిగో మా తమ్ముడు అని చెప్పేవాళ్ళు. ఇవాళ అన్నయ్య తమ్ముడు కృష్ణ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. జై శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి. అలాగే మరి రామచంద్ర స్వామి వారికి మనం దీక్షగా నిన్న కంకణం కట్టాం కాబట్టి ఈ రోజున వారికి యజ్ఞోపవేద ధారణ అంటే యజ్ఞోపవేద ధారణ వేస్తారంటే గాయత్రీ దేవుడు అన్నమాట. అని అందరికీ అలా చూపించండి, చెప్పండి, అందరూ కూడా చెప్పండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సాజం పురస్తాదు ఆయుష్యః అగ్నియం ప్రతిముచ్చ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః వైద్యవాంచన వేసండి. ఆయన అలా వేసేయండి. సీతాదేవికి చేరిచ్చేటప్పుడు మగవారి ఆ పెళ్లి కొడుకు చేతిలో పెట్టాలి. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయికి ఇస్తాడు. అది కాదు ఈ మధువర్గం బట్టలన్నీ కూడా ఇప్పుడు మనం భగవంతుడికి మనం చదివిస్తున్నాం కాబట్టి అయం మహోత్త శుభ మహోత్తస్తు. మనం మానవులకైతే శిరస్సు మీద వేయాలి, దేవతలకి కాళ్ళు మీద పాదాల మీద వేయాలి. అంటే ఈ ఉన్నటువంటి దేవతలు మన ఇంట్లో దేవుడి ఫోటో కూడా తల మీద పెట్టకూడదు, పాదాల దగ్గర పెట్టాలి ఫోటో.
తల మీద పెట్టకూడదుట, ఆ పాదాల దగ్గర పెట్టాలి. మనం ఏం చేస్తే తల మీద కూడా అలంకరణ చేస్తుంటారు, శిరస్సు మీద పెట్టకూడదు. మనం భగవంతుడికి ఎప్పుడు పాదాల దగ్గర మనం పెట్టుకోవాలి, చక్కగా కూర్చోండి. అలాగే సుముహూర్తంగా మరి వారిద్దరికి కూడా తెరచా పట్టు తీసేసుకున్నారు. ఇద్దరు కూడా ఒకరు చూసుకుంటున్నారు. ఓహో, సీతాదేవి ఇంత అందంగా ఉందా, రాముల వారు ఇంత అందంగా ఉన్నారా అని చెప్పేసి వారిద్దరు కూడా అందరూ ఈ చూస్తున్నటువంటి జనం అందరూ కూడా, ఎందుకని అప్పుడు కూడా విడివిడిగా కూర్చుని ఉన్నారు, ఎదురు కూర్చున్నారు. ఇప్పుడే పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు సీతాదేవి. చక్కగా ఓహో చూడండి వారిద్దరిని కూడా ఎంత ఇది వైభవంగా ఉన్నారు అని చెప్పేసి జన సంతోషం. వారందరూ కూడా చూస్తూ ఓహో ఇంత అందంగా ఉన్నారు వీరిద్దరు కూడా, నాయన మా కష్టాలన్నీ కూడా తొలుగుబడినట్టుగా చూడాయన అని చెప్పేసి అందరూ కూడా నమస్కరించుకుంటూ ఆ రామచంద్ర స్వామి వారి ముహూర్తమైంది. అదిగో రాముల వారికి సీతాదేవి వచ్చేసింది తోడు, మనం ఎవరో ఏమీ చూడక్కల్లా ఆవిడే చూసుకుంటూ ఉంటారని చెప్పేసి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఇంకా ఏకంగా అవ్వాలట, దాన్ని ఏం చేసుకోవాలి, మాంగళ్య గౌరీ దేవతని ఆవిడ ముందుగా గౌరీ దేవతని పూజ చేసేసింది. మరి ఆ గౌరీ దేవిని ఆవిడ యొక్క శిరస్సులో ఉండాలట, కంఠంలో ఉండాలి. ఏం చేయాలి, మాంగళ్య గౌరీ. ఇప్పుడంటే మనం బంగారంతో తయారు చేసిన లోహంతో తెచ్చుకుని మనం తయారు చేసి పెట్టుకుంటున్నాం లక్ష్మీ స్వరూపమే. అప్పుడు పూర్వం ఈ లక్ష్మీ స్వరూపంలో రాముల వారికి ఏమిటి అంటే, మనం ఇందాక అనుకుంటున్న బొమ్మల పెళ్లికి మామిడి కొమ్మ కానీ పసుపు కొమ్ము కానీ ఏదో ఒక కొమ్ము మనం అలా మెల్లో వారికి కట్టేసుకుంటే వివాహం అయిపోయింది అని చెప్పేసి వారి అమ్మవారి సాక్షిగానో భగవంతుడి సాక్షిగానో కట్టేసుకుంటారు. ఆ వివాహాలు కూడా వారికి అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ సృష్టితోటి ఆయన లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి వారికి ఆ రాజు కాలంలో వారికి ఉన్నటువంటి వజ్రకోటి గారితో చక్కగా సువర్ణంతో తయారు చేసినటువంటి ఈ యొక్క మాంగళ్యాన్ని ఆ సీతాదేవికి చక్కగా పెద్ద పెద్ద సూత్రాలు తయారు చేసి వారికి ఆ సీతాదేవికి వారికి సమర్పించారు. వడ్డానాలు వజ్రవైడూర్యాలు ఇవన్నీ కూడా అప్పుడు సీతాదేవి దీపాలతో వెలిగించి అటు ఇటు కూడా పుట్టుని ఏవైతే ఇవ్వాలో అవి ఎందుకని మరి అల్లుడు గారికి అక్కడ కాలు గడిచినప్పుడు ఇచ్చారు, అక్కడే ఇవ్వాలి రొక్కం కూడా, అక్కడే పెట్టాలి ఉంగరం కూడా, అప్పుడే ఇవ్వాలి ఈ యొక్క మనం డబ్బులు అవన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం, ముందుగానే మాట్లాడేస్తున్నాం, మీకు ఈ బిల్డింగ్ ఇన్ని ఎకరాలు ఇది అని చెప్పేసి ముందుగా గౌరవంగా మరి ఇటు నుంచి మన గౌరవం పొందారు కదా. మరి మీరేమిస్తున్నారంటే చక్కగా మంగళసూత్రాలు, అలాగే వడ్డానాలు, వాళ్ళకి వంకీలు, అలంకారాలు అన్ని కూడా ఇచ్చారు. ఇద్దరు కూడా తామ్రుడే అశ్వపూర్వామృతమధ్యామస్తినాద ప్రబోధిని శ్రీయం దేవేర్నా దేవీ దుషదాం కాంసోస్మితాంధరణ్య ప్రాకారామాత్రాన్వలంతే తృప్తాం తర్పయంతే పద్మే స్మితాం పద్మవర్ణాంతామిహోపక్వేస్త్రయం చంద్రాం ప్రభాసాం విదధాత్వలంతే శ్రీయం లోకే దేవదుష్టావధానాం శ్రీ గౌరీదేవ్యై నమో నమః. క్షీరోదక స్నానం సమర్పయామి, జాగ్రత్త గురించి వేయండి. వస్త్రం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఇవ్వండి పుష్పం వేయండి. పుష్పై సమర్పయామి, పుష్పై సమర్పయామి, కుంకుమే కుంకుమ వేయండి. భవస్య దేవసవత్యై నమః, సర్వస్య దేవసవత్యై నమః, ఈశాన్య దేవసవత్యై నమః, వసుదే దేవసవత్యై నమః, ఉగ్రస్య దేవసవత్యై నమః, దేవస్య దేవసవత్యై నమః, మహతో మహతో దేవసవత్యై నమః. శ్రీ మాంగళ్య గౌరీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజా సమర్పయామి. లోకరక్షణ హేతునా కంఠే పద్నామి శుభగే రాజీవ శరధా
ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలు, బట్టలు అన్ని కూడా నల్లపూసలు ఈ రోజు కూడా సమర్పించారు. చక్కగా శుభమవుతాయింది. అలాగే ఈ యొక్క మంగళసూత్రం ధారణ, ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు చక్కగా మరి వారిద్దరూ కూడా మాంగళ్యాన్ని ధరించేశారు. సీత రాముల వారు కట్టేశారు. ఇద్దరు ఇంకా ఒకటైపోయారు. అయితే వారిద్దరు కూడా ఇంకా ఒకటవ్వాలి. Yeah.